కార్తిక్‌ని ఫాలో అవుతూ వెళ్లి జ్యోత్స్న నిజ స్వరూపాన్ని తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైరా అయితే జ్యోత్స్నని కిడ్నాప్ చేస్తాడు. ఇక కిడ్నాప్ చేయడంతో ఇక వైరాకే షాక్ ఇస్తుంది జ్యోత్స్న అయితే. అయినా నువ్వు నన్ను కిడ్నాప్ చేసి కేవలం 20 కోట్లు అడుగుతావా? నువ్వు ఇంకో 10 కోట్లు ఎగస్ట్రా అడుగు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. వైరా అయితే నిన్ను కిడ్నాప్ చేసి నేను డబ్బులు తీసుకుందాం అనుకుంటే నాకే షాక్ ఇస్తూ 10 కోట్లు తిరిగి అడగమంటున్నావు, ఏంటి నీ ధైర్యం అని అడుగుతూ ఉంటాడు వైరా. వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమే నా ధైర్యం. నాకు డబ్బులు కావాలి, నీకు డబ్బులు కావాలి. నన్ను చంపేస్తే ఏమవుతుంది నీకు? మళ్ళీ జైలు శిక్ష పడుతుంది. అంతకు మించి ఏమవుతావు నువ్వు? ఏమీ కావు కదా. కాబట్టి ఇప్పుడే నువ్వు డిమాండ్ చేసే డబ్బులు అని అంటూ ఉండగా ఇక వైరా వాయిస్ మార్చేసి ఇక డబ్బులైతే డిమాండ్ చేస్తాడు. జ్యోత్స్న కూడా ఇక కిడ్నాప్ అయినట్టు తెగ నటించేస్తూ ఉంటుంది అందరి దగ్గర కూడా. ఇక జ్యోత్స్న నటనకి ప్రతి ఒక్కరు కూడా జ్యోత్స్న నిజంగానే కిడ్నాప్ అయిపోయిందేమో అని ఇక అందరూ కూడా చాలా కంగారు పడతారు. ఆ డబ్బులేదో ఇచ్చేసి మన జ్యోత్స్నని విడిపించండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక శివనారాయణ కూడా, రే కార్తిక్, నా మనవరాల్ని నాకు తీసుకురారా, నా దగ్గరికి తీసుకురా అని కార్తిక్తో అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంతలో ఇక కార్తిక్ అయితే జ్యోత్స్నని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు, ఈ మధ్యకాలంలో మనకి శత్రువులు ఎవరున్నారు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే ఇక దశరథ 2-3 పేర్లు చెప్తాడు. చెప్పడంతో వాళ్ళు అయ్యుండరు, వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు కిడ్నాప్ అయితే చెయ్యరు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. మరి కిడ్నాప్ చేసే మనల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు మావయ్య అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక వంటగదిలో పారిజాతం అయితే ఆ జ్యోత్స్నకి బాగా అయ్యింది, ఎవడో కిడ్నాప్ చేశాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు పారిజాతం గారు, జ్యోత్స్నని ఎలాగైనా సరే కాపాడాలి, అమ్మ కోసం కాపాడాలి, అదే సుమిత్రమ్మ గారి కోసం కాపాడాలి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక కార్తిక్ అయితే, జ్యోత్స్న అసలు ఎవరు కిడ్నాప్ చేసుంటారు జ్యోత్స్నని? అంతలా ఎవరు జ్యోత్స్నని కిడ్నాప్ చేయడానికి సాహసించుంటారు? జ్యోత్స్న వీడియో కాల్లో మాట్లాడిందంతా కూడా నిజమేనా అని కార్తిక్ అయితే ఆలోచనలో పడతాడు. రే కార్తిక్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? జ్యోత్స్న గురించి నాకు తెలుసు. జ్యోత్స్న అంత ఈజీగా ఎవ్వరికి కూడా లొంగదు. తనని కిడ్నాప్ చేసిన వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి అక్కడి నుంచి అది పరారై వస్తుంది, కానీ అది చావుకి భయపడే రకం కాదురా అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు చెప్పింది నిజమే పారు, జ్యోత్స్నని ఎవరు కిడ్నాప్ చేసే సాహసం చేయరు. ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, కిడ్నాప్ చేసిన వాడిని ఖతం చేసే అంత బుర్రుంది ఆ జ్యోత్స్నకి. అదేమీ అందరికీ భయపడేది కాదు. నువ్వు చెప్పినట్టే జ్యోత్స్న ఏమన్నా నాటకం ఆడుతుందా అని ఆలోచనలో పడతాడు. ఇంతలో ఇక దాసు అయితే వస్తాడు. అన్నయ్య, జ్యోత్స్నని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు అని దాసు అయితే అంటూ ఉంటాడు. జ్యోత్స్న కిడ్నాప్ విషయం నీకెలా తెలిసింది? అయినా నువ్వెందుకు ఇంత కంగారు పడిపోతూ వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నాతో కార్తిక్ ఫోన్ చేసి చెప్పాడండి అని శివనారాయణతో చెప్తూ ఉంటాడు. అంటే కార్తిక్ నేనే కార్తిక్కి ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావని అంటే అప్పుడు ఈ విషయం చెప్పాడు అని అనగానే, రే కార్తిక్, ఎవరికి విషయం తెలియకూడదని అన్నాను కదా అని అంటూ ఉంటే, దాసు ఏమీ పరాయివాడు కాదు కదండి, దాసుకి చెప్తే ఎవరికి చెప్పలేండి అని పారిజాతం అంటూ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా జ్యోత్స్న ఫోన్ చేసిందా? ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, వెంటనే డబ్బు తెప్పించండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే, చూడు సుమిత్ర, ఇప్పుడు 30 కోట్లు అంటే మాటలు కాదు, అడిగి నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు భయపడుకో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక వైరాతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు డబ్బులు అడిగావు కానీ కంపెనీని రాసివ్వమంటే సరిపోయేది కదా. జ్యోత్స్న రెస్టారెంట్ కంపెనీని నీ పేరు మీద నువ్వు రాయించుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నువ్వు 20 కోట్లు ఈ 30 కోట్లు అడిగే కన్నా
ఆ రెస్టారెంట్ని అంటే కంపెనీ మొత్తాన్ని నీకు రాసివ్వమని డాక్యుమెంట్స్ సిద్ధం చేసిమ్మని ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటే, డాక్యుమెంట్స్ నా చేతికి నాకు రాయించినట్టంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేనెవరో వాళ్ళకి చెప్పానంటే అక్కడ కార్తీక్ ఉన్నాడు. ఖచ్చితంగా కార్తీక్ ఏదోటి చేసి నన్ను ఇరికిస్తాడు. అందుకని నేను అంత దూరం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటూ ఉంటాడు వైరా. ఏంటో ఐడియా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేశాక వాళ్ళు డబ్బులు ఇచ్చేసి నిన్ను తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా ఇలాంటి డ్రామాని మరొకటి వేద్దాము అని అంటూ ఉంటాడు. ఈసారి మాత్రం నిన్ను కాదు కిడ్నాప్ చేసేది, వేరే ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ కంపెనీ అంటే నా మీద మా బావకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను చేసిన యాక్షన్కి నిజంగానే నేను కిడ్నాప్ అయ్యానని మా బావ కూడా దీనంగా ముఖం పెట్టాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కంపెనీ అంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మళ్ళీ ఒకసారి ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి మళ్ళీ బెదిరించు అని జ్యోత్స్న అయితే అంటుంది. అప్పుడే కార్తీక్ అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇప్పుడు మా మావయ్య ఫోన్కి ఏ ఫోన్ వచ్చినా సరే నువ్వు ఆ ఫోన్ని ట్రాప్ చెయ్యి, అది ఏ లొకేషన్లో నుంచి వస్తుందో మొత్తం కూడా కనిపెట్టు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ ఫ్రెండ్ ఓకేరా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ఇంతలో ఇక శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. ఇక శ్రీధర్ ఫోన్ చేసి, రే కార్తీక్ ఏంట్రా జ్యోత్స్న కిడ్నాప్ అవడం ఏంటి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఈ విషయం నీకెలా తెలిసింది మాస్టారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ నాకు శివనారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు అని అంటూ ఉంటే, అవునా తాత నీకు చెప్పాడా? అవును మాస్టారు, జ్యోత్స్న కిడ్నాప్ అయింది. ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు, కానీ 30 కోట్లు ఆ డబ్బుల కోసమే నాకు కూడా ఫోన్ చేశారు. ఇంత మనీ ఎందుకని అడిగితే అప్పుడు నిజం చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు జ్యోత్స్నని ఏం చేస్తారా అని భయపడుతున్నారు అని అనగానే, అవును మాస్టారు, వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే మాత్రం జ్యోత్స్న శవమే వస్తుందని బెదిరించారు కూడా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నాకు తెలిసి వైరా అనుకుంటున్నాను నేను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఏంటి మాస్టర్ మీరు మాట్లాడేది, వైరా జైల్లో ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే లేదురా, వాడు జైలు నుంచి బయటికి వచ్చాడు, నాకు కూడా నిన్ననే తెలిసింది అని అనగానే వచ్చి అప్పుడే 3 రోజులైందట అని చెప్తాడు శ్రీధర్. ఆ మాట విని ఇక కార్తీక్ అయితే నిజమే మాస్టారు, ఇప్పుడైతే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జ్యోత్స్న అతనితో చేతులు కలిపి ఆ తర్వాత అతన్ని జైలుకి పంపించింది, తనకి సంబంధం లేనట్టు వదిలేసింది. అందుకని జ్యోత్స్న మీద పగని పెంచుకున్నాడు. ఖచ్చితంగా వాడు జ్యోత్స్నని కిడ్నాప్ చేసే ఉంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అలా అన్న తర్వాత మళ్ళీ ఇక దశరథ ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది. ఇక దశరథ ఫోన్కి రావడంతో స్పీకర్ ఆన్ చేసి దశరథ కార్తీక్ అందరూ కూడా వింటూ ఉంటారు. ఏంటి మేము అడిగిన డబ్బు అంతా కూడా సర్దుబాటు చేశారా, రెడీ చేశారా అని అడుగుతూ ఉంటాడు వైరా. నువ్వు చెప్పిన డబ్బంతా కూడా మేము ఏర్పాటు చేశాము, ఎక్కడికి రావాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక దశరథ అలా అన్న తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఇక కార్తీక్ అయితే మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తానన్నాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో ఇక వైరా అయితే ఇప్పుడు మీ నాన్న డబ్బులన్నీ కూడా ఏర్పాటు చేశాడు, ఆ డబ్బులు తీసుకొని ఎక్కడికి రమ్మని అడుగుతున్నాడు. అసలు ఎక్కడికి రమ్మని చెప్పను అని అనగానే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఫలానా ఏరియా అని చెప్తుంది. కార్తీక్ ఇచ్చే ఆ డబ్బులు పంపించమని చెప్పు, మా బావని ఇచ్చే ఆ డబ్బులు పంపించమను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ బావ మామూలుడు కాదు, మీ బావతో నేను పెట్టుకోలేను బాబోయ్ అని అంటూ ఉంటాడు. ఇక వైరా అయితే మీ దగ్గర ఇంతకన్నా కరుడు కట్టిన రౌడీలు లేరా, కావాల్సింటే నేను డబ్బులు ఇస్తాను, మా బావే డబ్బులు తీసుకురావాలి, ఇది నా జీవితానికి కూడా సంబంధించిన విషయం, అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే జ్యోత్స్న, నువ్వు డబ్బులు ఇస్తానంటే కరుడు కట్టిన రౌడీల్నే పిలిపిస్తాను అని జ్యోత్స్న డబ్బులు ఇవ్వడంతో వైరా అయితే ఇంకా రౌడీలను అయితే పిలిపిస్తాడు.
అప్పుడు ఇక వైరా దగ్గరికి వచ్చిన ఇక రౌడీలనైతే ఫలానా ఏరియాలో ఉండండి అంటూ జ్యోత్స్న అందరికీ కూడా చెప్తుంది. అప్పుడు ఇక అందరూ కూడా ఒక్కో చోట ఉంటారు. ఇంతలో ఇక మళ్ళీ ఫోన్ చేస్తాడు వైరా అయితే దశరథకి. మీరు ఆ డబ్బులు మీ మేనల్లుడు కార్తిక్ చేతికి ఇచ్చి ఫలానా చోటికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని కార్తిక్ అయితే నేనే వస్తాను, జ్యోత్స్నాని నేనే కాపాడుకుంటాను అని కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ మాటలు విని జ్యోత్స్న చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ కిడ్నాప్తో బావకి నా మీద సింపతి కూడా వచ్చేసింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకేమైపోతుందని చాలా కంగారు పడిపోతున్నారు అని అనుకుంటూ జ్యోత్స్న చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, మావయ్య ఈ డబ్బులు నేను తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. రే కార్తీక్, ఏంట్రా అది? అసలు అంత డబ్బు ఎలా తీసుకెళ్తావు నువ్వు? ఆ రౌడీలు నిన్నేదైనా చేస్తే అని అంటూ ఉంటే, లేదు మావయ్య, నేను జ్యోత్స్నాని కాపాడి తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో ఇవన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది. నా కూతుర్ని నేను కూడా కాపాడుకుంటాను, నేను కూడా కార్తీక్తో పాటే వెళ్తాను, కానీ నేను ఒక్కదాన్నే వెళ్తానంటే ఆయన ఒప్పుకోరు అని అనుకుంటూ తనైతే ఇక డోర్ క్లోజ్ చేసేసుకొని బయటికి వచ్చినట్టే వచ్చి కార్తీక్ కార్ దగ్గర నిలబడుతుంది. అప్పుడు ఇక సుమిత్రని చూసిన కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, ఏంటత్తా అని అడుగుతూ ఉంటే, నువ్విప్పుడు జ్యోత్స్న దగ్గరికే కదా వెళ్ళేది అని అడుగుతూ ఉంటాడు. అంటూ ఉంటుంది సుమిత్ర, అవును, నేను జ్యోత్స్న దగ్గరికే వెళ్తున్నాను, వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను అని అనగానే, సరే అయితే నేను కూడా వస్తాను అని సుమిత్ర అంటుంది. వద్దత్తా, నువ్వు రావద్దు, మళ్ళీ అక్కడ వాళ్ళతో నువ్వు పడలేవు అని కార్తీక్ ఒకడే బయలుదేరి వెళ్తాడు. కానీ సుమిత్ర మాత్రం నా కూతుర్ని నా కళ్ళ ముందు చూసుకునే వరకు నాకు నిద్ర పట్టదు, ఆకలి వైద్యురా అని మరొక కారులో కార్తీక్ని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది సుమిత్ర అయితే. తర్వాత కార్తీక్కి వైరా ఫోన్ చేస్తాడు. కార్తీక్కి వైరా ఫోన్ చేసి, మేము ఎక్కడికి డబ్బు తీసుకురావాలని చెప్పాం కదా, ఆ ప్లేసు చేంజ్ చేస్తున్నాము, కాబట్టి నువ్వు పలానా చోటికి తీసుకురాని ఇక జ్యోత్స్నాని అక్కడైతే ఇక కట్టేస్తారు ఒక గదిలో పెట్టి. అప్పుడు ఇక వైరా అయితే, మీ బావ డబ్బులతో బయలుదేరాడు, అక్కడికి ఇక్కడికి అంటూ మీ బావని భలే తిప్పుతున్నాము అని అంటూ ఉంటాడు వైరా అయితే. మా బావ డబ్బులు తీసుకొస్తానంటే ఖచ్చితంగా తీసుకొస్తాడు, తీసుకొచ్చే ముందు మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు వైరా అయితే, నిజంగా నువ్వు ఈరోజు మాకు కిడ్నాప్ అయ్యి చాలా మంచి పని చేశావు అని తిరిగి జ్యోత్స్నానే పొగుడుతూ ఉంటాడు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా కార్తీక్ అయితే సెల్ సిగ్నల్స్ ద్వారా ఇక అతను ఎక్కడున్నాడో అనేది పట్టుకుంటాడు. తను బైక్ మీద వెళ్తాడు కాబట్టి పెద్దగా శబ్దం రాదు. అప్పుడు ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇక సుమిత్ర అక్కడికి వస్తుంది. ఇక సుమిత్ర వచ్చి తను కూడా లోపలికి వస్తుంది. అప్పుడు ఇక కార్తీక్ గుమ్మం దగ్గరే ఉండిపోవడం, అలాగే జ్యోత్స్న కట్టేసి చుట్టూరు రౌడీలు ఉండడం అంతా కూడా సుమిత్ర కూడా గమనిస్తుంది. సుమిత్రని చూసిన కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరికి వచ్చి మెల్లిగా అంటూ ఉంటాడు, నీకు అసలు భయం లేదత్తా, ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఎందుకొచ్చావేంట్రా, నా కూతుర్ని నేను చూసుకోవద్దా, నా కూతురు ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో నేను చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, వాళ్ళు కనిపిస్తే చంపేసే రకాలత్తా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదురా, నా కూతురు నేను చూడాలి అని అంటూ ఉంటే, సరేరా, ఎక్కడుందో ఏ గదిలో ఉందో వెతుకుదామని ఇక వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక వెతుకుతూ ఉండగానే వైరా అయితే జ్యోత్స్నతో చెప్తూ ఉంటాడు, ఇందాకనగా మీ బావ డబ్బులు తీసుకొని బయలుదేరానన్నాడు, ఇప్పటికి రాలేదు అని అంటూ ఉంటాడు వైరా జ్యోత్స్నతో. రే, జ్యోత్స్నని కిడ్నాప్ చేసిందా వైరారా అని అంటూ ఉంటే, అవునత్తా, ఆ వైరాని కిడ్నాప్ చేశాడని నాకు తెలుసు, జైలు నుంచి విడుదలయ్యి మీ అందరి మీద కోపాన్ని పెంచుకున్నాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. నా కూతుర్ని కాపాడరా, ఆ డబ్బు వాడి ముఖాన్ని కొట్టు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే, నేను అదే ఆలోచిస్తున్నాను, కిడ్నాప్ అయ్యి ఇంతసేపు అయినా సరే మా వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకురాలేదని బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు
ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే జ్యోత్స్న మాటల్ని చాటుగా వింటున్న సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర షాక్ అయిపోతూ, ఏంట్రా ఇదంతా? జ్యోత్స్న ఏంటి ఫోన్లో ఏమో అంతలా ఏడ్చింది, ఇప్పుడేమో ఆ వైరాతో మాట్లాడుతుందేంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇదేం చూసావత్తా, ముందు ముందు సినిమా అయితే అద్దిరిపోద్ది చూడు అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే, రే, ఒక పక్క కూతురు కిడ్నాప్ అయితే సినిమా షికార్ అంటావేంట్రా అని అంటూ ఉంటుంది సుమిత్ర. సరే చూడత్తా, చూడు, నువ్వే చూడు, నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు కదా, నీ కూతురు ఏం మాట్లాడుతుందో అతనితో చూడు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, చూడు, ఈసారి మన టార్గెట్ మాత్రం మిస్ అవ్వకూడదు. పోయినసారి మా బావ వల్ల మిస్ అయ్యింది, లేకపోతే నేనే సీఈఓ సీట్లో కూర్చునేదాన్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ కాశీని అడ్డం పెట్టుకుని మా మావయ్యని సీఈఓ సీట్లో నుంచి దింపేయాలనుకున్నాను, కానీ అది జరగలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు వైరా అయితే, నువ్వు కంపెనీలో స్కామ్ చేసావు కదా, మరి ఆ డబ్బులేం చేశావు అని అడుగుతూ ఉంటాడు. నేను స్కామ్ చేశాను, ఆ డబ్బులు ఎప్పుడో కూడా అయిపోయాయి, అయినా సొంత కంపెనీలోనే స్కామ్ చేస్తున్నావు, అసలు ఆ డబ్బులంతా నువ్వేం చేస్తావు? నువ్వు డబ్బు అడిగితే మీ తాత మీ నాన్న ఎంత డబ్బు కావాల్సి ఉంటే అంత డబ్బు ఇస్తారు, మరి సొంత కంపెనీలోనే మోసం చేసి సీఈఓగా ఉంటూనే ఎంత స్కామ్ చేశావు అని అడుగుతూ ఉంటాడు వైరా. ఆ విషయాలన్నీ నీకు అనవసరం, ఇప్పుడు నేను నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను అని అంటూ ఉంటే, అవును, నువ్వు ఇంత డబ్బు ఇస్తున్నావు, అలాగే నువ్వు కూడా డబ్బులు తీసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు వైరా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, మా బావ ఎక్కడి వరకు వచ్చాడో చూడు, మా బావని నేను బాగా కూడా ఇంప్రెస్ చేసేస్తాను, నువ్వు మా బావ వచ్చినప్పుడు నన్ను కొట్టు, నాకు రక్తం వచ్చేలా చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి అలా మాట్లాడుతున్నావు, డబ్బులిచ్చాక ఎందుకు కొడతాను అని అంటూ ఉంటే, అంటే మా బావ మీద నువ్వు రివెంజ్ తీర్చుకో, మా బావ వల్లే కదా జైలుకి వెళ్ళావు, ఆ రోజేదో నేను తప్పించుకున్నాననుకో, నువ్వు ఇరుక్కుపోయావు, మా తాతయ్య నీ మాట వినలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా గుట్టు కూడా బయటపడిపోయేది, ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని మా బావకి నా మీద కొంచెం జాలి రావాలి, నాలో మార్పు వచ్చిందని మా బావ నమ్మాలంటే ఇప్పుడు నేను మా బావకి దగ్గర అవ్వాలి అని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ కూడా ఇక ఫాలో అవుతూ వచ్చిన కార్తిక్ని ఫాలో వచ్చిన సుమిత్ర అయితే చూస్తుంది. ఇక జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక వైరా అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. సైలెంట్లో ఉన్న మొన్న కార్తిక్ అయితే ఇక వైబ్రేషన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఎక్కడున్నావు నువ్వు, డబ్బులు తీసుకురమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదా లొకేషన్కి అని అంటూ ఉంటే, వచ్చాను అని అంటూ ఉంటాడు. వచ్చావా, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు. ముందు నువ్వు జ్యోత్స్న అని నాకు అప్పచెప్పు, నేను డబ్బు నీకు అప్పచెప్తాను, జ్యోత్స్న మీద గీత కూడా పడకూడదు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక కార్తిక్ అయితే సుమిత్రని, నువ్వు వెళ్ళి కారులో కూర్చోత్తావు అని అంటూ ఉంటాడు కార్తిక్. నా కూతురు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని నేను అనుకోలేదురా అని అంటూ ఉంటే, ఇప్పటికైనా నీ కూతురు గురించి తెలుసుకున్నావు కదా, నువ్వు ముందు వెళ్ళి కారులో కూర్చో, ఆ తర్వాత నిన్ను అడ్డం పెట్టుకొని కూడా వాడు ఏదో ఒక తప్పు చేస్తాడు, పద అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక సుమిత్ర అయితే కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో కార్తిక్ ధైర్యంగా వైరా ఎందుకైతే వస్తాడు. ఇక జ్యోత్స్న కార్తిక్ని చూసి, బావా నన్ను కాపాడు బావా అని అంటూ ఉంటే, కాపాడుతాను మరదలా, నిన్ను కాపాడకపోతే ఇంకెవరిని కాపాడుతాను చెప్పు అని అంటూ కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. రే వైరా, నువ్వే జ్యోత్స్నాని కిడ్నాప్ చేసావని నాకు తెలుసురా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నేనే కిడ్నాప్ చేశానని పోలీసుల్ని కానీ పిలిపించావా అని అడుగుతూ ఉంటే, అవునరా, పోలీసులు వస్తున్నారు, వేలోనే ఉన్నారు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. డబ్బులు ఇస్తానని చెప్పి ఇలా నువ్వు మోసం చేస్తావా అని అనగానే, రే, నువ్వు మోసం చేసి జ్యోత్స్నాని కిడ్నాప్ చేసావు కదరా, నేను మోసం చేశానంటావేంటి? రే, మర్యాదగా జ్యోత్స్నాని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకోలేవు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక కార్తిక్ పోలీసులు వస్తున్నారని చెప్పేసరికి
ఇక వైరా అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నువ్వు వచ్చి నన్ను కాపాడావు బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిన్ను కాపాడకపోతే తాత అక్కడ అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో తెలుసా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే వాళ్ళందరి ప్రేమ వల్లే నువ్విప్పుడు బయటికి వచ్చావు అని అంటూ ఉంటాడు. లేదు బావా, నీ వల్లే వచ్చాను అని జ్యోత్స్న కౌగిలించుకుంటుంది కార్తీక్ని. ఏంటి నువ్వు లే అంటూ ముందు కారు ఎక్కు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే కారు డోరు ఓపెన్ చేయగానే సుమిత్ర అయితే ఉంటుంది. సుమిత్రని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. మమ్మీ అని అంటూ ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ సుమిత్ర అయితే చాలా కోపంగా చెప్తుంది. మమ్మీ ఏంటి, నేను కిడ్నాప్ అయ్యి బయటికి వస్తే నన్ను పట్టుకొని ఏడ్ చేయాలి, కానీ ముందు కారెక్కు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటుంది. ఏం జరుగుంటుంది అని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చిన్న మేడం, మీకు ఇంటి దగ్గర ఉంది స్వాగతం సుస్వాగతం అంటూ మామూలుగా మ్యూజిక్ లేదు అని కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకున్న సుమిత్ర ఇప్పుడు జ్యోత్స్నకి ఎటువంటి బుద్ధి చెప్పబోతుంది, ఎలాంటి శిక్ష వేయబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.